I'm studying 8th B. My school name is MJPT BCWRS Carter and Venkatapur Boys. Why? Because నేను రోడ్కి ఎందుకు ఎక్కినామంటే ఈరోజు ధర్నా చేసినాం. ఇట్లా మాకు సబ్జెక్ట్స్ 2 కాలే అని, అట్నే మాకు ఈ భారత్లో కొన్ని ఫెసిలిటీస్ మంచిగా లేవు, ఈ బిల్డింగ్స్ కూడా కూల్టట్టు ఉన్నాయి, అలా భయపడుకుంటూ చదువుతారు. ఇలాంటి సమస్యలు కాబట్టి అలా రోడ్కి ఎక్కి క్రాస్ కాడికి స్కూల్ మొత్తం వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. డోర్లు లేవు, అట్నే ట్యాపులు లేవు, నీళ్ళు వస్తలేవు. ఇక్కడ ఈ ఫారెస్ట్ ఏరియా వరకు ఫిల్టర్ నీళ్ళు రాకపోతే బోర్ నీళ్ళు పట్టే దాకా వరకు ఏమవుతున్నాయి అంటే మాకు స్కిన్ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి, అలాగే టైఫాయిడ్ అలాంటి జ్వరాలు, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మళ్ళీ అదే ఫిల్టర్ నీళ్ళును బోర్వెల్ వాటర్ 2 మిక్స్ చేస్తారు. నిన్న రాత్రి అవే ఇప్పుడు కలిపిస్తారు. 2 టేస్ట్ కూడా వేరే ఉంటాయి కొంచెం. అట్నే టీచర్లు కూడా ఇటు చక్క ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఫిజిక్స్కు దీంతో 4 టీచర్స్ వచ్చారు, అంతవరకు 2 చాప్టర్స్ అయినాయి. బాత్రూమ్లకు ట్యాప్స్ లేవు, బకెట్స్ లేవు, ఫెసిలిటీస్ ఫ్యాన్లు క్లాస్కి ఒక్కటే సార్, ఫ్యాన్స్ కూడా లేవు. ఫ్యాన్లు లేవు, ఏం లేవు. ఇప్పుడు నా పందామన్నా కూడా ఫ్యాన్ బెడ్రూమ్ లేవు, అన్నీ ఇరిగినాయి. దాని చేయబట్టి మేము రోడ్డుకి ఎక్కి ధర్నా చేయబడింది. బాత్రూమ్లు మొత్తం అన్నీ ఇరిగినాయి, కూలిపోయేటట్టునే ఎటు పోదామన్నా బయటకు పోతాను. అందరం బయటకు పోతే వాళ్ళందరూ వచ్చిపోయిన సందే ఎందుకు పోతారని కూడా తిడతారు. వాటర్ వస్తలేవు, ఏం వస్తలేవు. తిందామంటే ప్లేట్ అడుకున్నారు, నీళ్ళు ఉంటలేవు, ఆ బోర్ వాటర్ ఇస్తారు. అంతే సార్. మొన్న మా ఫ్రెండ్కి చేయి ఫ్రాక్చర్ అయింది, ఇరిగింది మొత్తం. తిరిగితే సార్లు ఎవరు అందుబాటులో లేకపోతే ఒక సామ్ అందుబాటులో ఉంటే సార్ వచ్చే వరకు లేట్ అయింది. చేయి బాగా ఉబ్బింది. చేయి బాగా ఉబ్బితే శ్రీధర్కి ఏమో క్యాల్ ఫ్రాక్చర్ అయితే ప్రిన్సిపల్ టీచర్ 80 మేడం, జాల్ మేడం అందరూ వాళ్ళ ఇంటికి పోయి జరిగిన మొత్తం హాస్పిటల్కి తీసుకువెళ్ళు. కానీ చేయి మొత్తం ఇరిగి ఫ్రాక్చర్ అయ్యి ఇప్పుడు హన్మకొండలో ఉన్నారు. ఆయన దగ్గరికి ఎప్పుడు ఆయన ఫోన్ కూడా చేయలేదు సార్. ఇంకా ఫోన్ కూడా చేయడం ఏమంటారు, అది కావాలని మీరు ఏదో ఒక పని చేసుకుంటే ఎరగొట్టుకున్నారు అని ఆయనకు ఫ్రాక్చర్ అయితే అటు పోతారు. కానీ మమ్మల్ని చిల్లర పొరగాలు అంటారు మేడం. చిల్లర పొరగాళ్ళు మీకు చదివి ఎప్పుడు ఎందుకు మీరు ఇట్లా చిల్లర చెప్తారు అనుకుంటాం మేడం అన్నది. మేడం మీరు చిల్లర ఎందుకంటారు మేడం, మా చిల్లర అయితే మీరు చదివి ఎందుకు చెప్తారు మేడం అని అడిగితే మీకు చదివి చెప్పదు కానీ మ్యాచ్ ఎక్కువవుతుంది అన్నది మేడం. ఎవరు? DW మేడం.